వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీసుల కారులో గంజాయి. పొంగులటి రాజీనామా చేయాలి. కస్టడియల్ టార్చర్ తో యువకుడి మృతి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కాంగ్రెస్ ఫైర్. 4 గంటలకు మా సంతమూరు ఎస్ఐ గారు, బెల్లుగూరు ఎస్ఐ గారు వస్తూ ఉన్నారండి. సుమారు 5 గంటలకి ధర్మవరం దాటారు. ధర్మవరం దాటిన తర్వాత వచ్చిందంటే ఒక వ్యక్తి రోడ్డు పక్కన 2 వీలర్ పెట్టుకొని ఉన్నాడు. 2 వీలర్ పెట్టుకొని పోలీసు మామూలు ప్రైవేట్ వెహికల్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు చూసి గపక్కలేదంటే ఏదో ఒక మోటార్ వేసేసి 2 వీలర్స్ వెళ్ళిపోయారు. 2 వీలర్స్ వెళ్ళిపోతే ఏం జరిగిందంటే ఆ తర్వాత ఏంటో ఎందుకు వెళ్ళిపోయాడని చెప్పి వచ్చేసి దీని కారు దిగి ఆ మోటార్ చూస్తే ఆ మోటార్ వచ్చి కొంత గంజా పోతుంది. సుమారు ఎంత తూకం లేదు, 2 కేజీలు అని చెప్తున్నారు. అదేవిధంగా వచ్చింది ఫుల్ బాటిల్ ఒక ఇది ఉంది. ఈ 2 ఉన్నాయి. ఈ రెండింటిని కారులో వేసుకొని వీళ్ళు అదరపద ముందు పైకి చేయడం ఏం చేశారు. ఈ పోయే క్రమంలో ఏం జరిగిందంటే కొంత దూరం పోయిన మోటార్ వచ్చారు, స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. కారు కూడా స్పీడ్ పెంచారు. పెంచేటప్పుడు ఎదురుగా ఒక గబక్కన ఏంటంటే ఒక మోటార్ బైక్ వచ్చింది. దాన్ని తప్పించిపోయి ఏం చేశారంటే వీళ్ళు ముందు పోతున్న ఆటో వెనక గుద్దారు. ఆటో కట్టలేదు. ఆటోలో 4 ఉన్నారు. 4కి సింపుల్ ఇంజరీస్ తగిలాయి. ఈ అసైన్ ఇద్దరు దిగి 108కి ఫోన్ చేసి తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళి 108 కూడా ఫోన్ చేశారు, కార్లు పిలిపించారు. వీళ్ళు ఏంటంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నారు బాధ్యతాయుతంగా. పోలీసు కాబట్టి యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఏం చేయాలో తెలుసుకోవటం వల్ల ప్రాణాలు ముఖ్యం కాబట్టి కార్లో వెళ్ళేసేసి వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ తర్వాత ఆవిడకి బాగలేదంటే ఎక్కువగా స్వెల్లింగ్ ఉందంటే ఆవిడ వచ్చిందంటే ఒంగోలు కూడా రెఫర్ చేశారు. ఈ క్రమం జరిగింది. దీంట్లో వచ్చిందంటే పోలీసు వాళ్ళు తప్పు ఉండాలేదో పక్కన పెడితే వాళ్ళు మాత్రం మంచి పని చేశారు. గంజా వ్యక్తిని పట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఏంటంటే ఆతృతలో ఏంటంటే ముందు పోయి ఆటం కుదరడం జరిగింది. దీంట్లో వచ్చి గంజా ఉంది. అదేవిధంగా వచ్చేదంటే ముందు పాటలు కూడా వదిలేసిపోయాడు. ఆ పారిపోయిన అబ్బాయి ఎవరు ఏమైందని చెప్పి అర్థంగా ఒక కేసు కట్టించి దీన్ని సమగ్రంగా దర్యాప్తు చేస్తామండి. ఇందులో ఎక్కడ కూడా పోలీసుల పాత్ర అయితే ఎలాంటి నిస్సందేహంగా చెప్తున్నాను. పోలీసులు ఏంటంటే చాలా గట్టిగా చేశారు. పొరపాటు ఏంటంటే ఆటో కుదుర్చడం పొరపాటే. ఎందుకంటే ఆతృతలో చేసి పట్టుకున్నటువంటి దాంట్లో ఉంది. కానీ ఉద్దేశం ఈ విధంగా స్పీడ్ కంట్రోల్ గా తగలలేను. థ్యాంక్ యూ అండి. దీన్ని దర్యాప్తు చేసి నిజంగా చేస్తామండి. థ్యాంక్ యూ. ఇందాక తమ్ముడు కార్తీక్ మాట్లాడిండు. 60 ఏండ్ల కింద కొనుక్కున్న ఇల్లు, 60 సంవత్సరాల నుంచి ఆ కాలనీలో ఆ ఇళ్లలో మేము నివసిస్తున్నాము. ఆ డిఫెన్స్ కాలనీలో ఈరోజు ఇల్లు అమ్ముకోవడానికి పోతే మీది నిషేధిత జాబితాలో పెట్టిండ్రు అంటే మేము ఎక్కడికి పోవాలి అంటున్నాడు కార్తీక్. ఇది ఒక కార్తీక్ సమస్య కాదు, హైదరాబాద్ లోని లక్షలాది కుటుంబాల సమస్య. రాత్రికి రాత్రి కాలనీలు సర్వే నంబర్లు మొత్తం, లేఅవుట్లు, HMDA అమ్మిన భూములు, హుడా అమ్మిన భూములు, యాక్షన్ లో ప్రభుత్వం అమ్మితే కొనుక్కున్న భూములన్నీ కూడా 22A కింద నిషేధిత జాబితాలో పెడితే ఆ ప్రజలు ఏం కావాలి? కార్తీక్ ఏమన్నాడు? సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే MRO దగ్గరికి పోమంటుండు, MRO దగ్గరికి పోతే RDO గారి దగ్గరికి పో అంటుండు, RDO దగ్గరికి పోతే కలెక్టర్ గారి దగ్గరికి పో అంటుండు, కలెక్టర్ గారిని కలిస్తే ఇది ULC సమస్య, ULC ఆఫీస్కు పో అంటున్నారు. అంటే ప్రజలు ఎందుకు తిరగాలి? మీరు చేసిన తప్పులకు శిక్ష ప్రజలకెందుకు అని ఈరోజు BRS పార్టీ ప్రశ్నిస్తా ఉంది. తప్పు మీది, ప్రజలకెందుకు శిక్ష? ఎందుకు పెట్టినారు ఈ భూములు? ఎవరు పెట్టమన్నారు? 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ULC రద్దు చేసింది. ULC రద్దయిన తర్వాత ఆ భూములన్నీ పట్టా భూములుగా మారినాయి, లేఅవుట్లు అయినాయి. ప్రజలు ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. 20 ఏండ్ల నుంచి లేని సమస్య రాత్రికి రాత్రే మీకు ఎందుకు ఆ బుద్ధి పుట్టింది? ఆ ULCలో పరిష్కారమైన భూములన్నీ కూడా ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టారు అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. బందారు సతీష్, మా తమ్ముడు బందారు మణికంఠ. అయితే గత కొద్ది కాలంగా ఒక అబ్బాయి పరిచయం అవడం ఫ్రెండ్ గా, అయితే తను ఒక దగ్గర గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది. అయితే బావ ఇలా రారా, మా అమ్మ కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉందని చెప్పి గోల్డ్ అమ్మడానికి అని చెప్పి షాప్ కి వెళ్లి అమ్మడం జరిగింది. ఆ అమ్మే క్రమంలో మా తమ్ముడు వాడి అకౌంట్ అవ్వడం జరిగింది. వాడి అకౌంట్ లో 3,57,000
పడడం జరిగింది. అయితే వాడు ఎక్కడో గోల్డ్ దొంగలు అదే ఈ అబ్బాయి ఫ్రెండ్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఎక్కడో గోల్డ్ దొంగతనం చేశారని 3 నెలల తర్వాత సాలూరు పట్టణ పోలీసు ఆఫీసర్ కి తెలిసింది. అయితే A1 గా ఫ్రెండ్ అనే అబ్బాయిని, A2 గా మా తమ్ముడిని కేసు నమోదు చేయడం జరిగింది. అయితే కేసు నమోదు చేసే క్రమంలో మా తమ్ముడిని మాకు తెలియకుండా తీసుకెళ్లి చిత్రహింసలు చేసి 3 రోజులు మాకు స్టేషన్లో దాచి మాకేం చెప్పకుండా తనతో మాట్లాడించుకున్నా వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత నన్ను తెలియకుండా తీసుకెళ్లి వాళ్ళు ఎక్కడెక్కడ సంతకాలు చేయమంటే మా తమ్ముడిని ఎక్కడైతే చూపించలేదో కొంచెం నా భయం వేసి అన్ని సంతకాలు నేను చేసేసాను. చేసిన తర్వాత మీ తమ్ముడు ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు, వెళ్ళి తనకి ట్రీట్మెంట్ చేయించుకొని చెప్పి పోలీసులు చెప్పారు. వెళ్ళి చూసేసరికి తను అన్కాన్షియస్ అయిపోయాడు. అయితే మా తమ్ముడు ఇలా జరగడానికి కారణం మా తమ్ముడిని పోలీసులు కొట్టే దెబ్బల వల్ల ఇలా జరిగింది. అయితే ప్రభుత్వ హాస్పిటల్ జాయిన్ చేస్తే అక్కడికి 2-3 పోలీసులు మా తమ్ముడికి ఎంక్వైరీ కోసం డాక్టర్స్తో మాట్లాడారంటే ఏంటి పొజిషన్ అది అని. డాక్టర్స్ ఇలా చెప్పారు, ఇలాగా ఉంది క్రిటికల్ కండిషన్, ఇలా కొట్టేశారు అని చెప్పి జరగడం జరిగింది. మా తమ్ముడు చనిపోవడానికి కారణం మెయిన్ పోలీసులు ఇలా చిత్రహింసలు పెట్టి కొట్టినందుకే ఇలా చనిపోయాడని చెప్పి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఐపీఎస్గా చేసి రాజీనామా చేసి మనకి బహుజన పార్టీలో చేరి బహుజనులందరూ కూడా న్యాయం చేస్తా అన్న వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. వారు ఏం చేస్తా ఉన్నారు, ఈరోజు గడీలకి బానిస అయ్యారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయనకి అర్థం కావట్లేరు. ఎవరు ఈ డిసిసి వజ్రేష్ యాదవ్ అనేసి అంటారు, ఎవరు అనిల్ రెడ్డి గారు అంటారు, ఎవరు అంజిరెడ్డి గారు అంటారు. వీళ్ళందరూ కూడా మన ప్రజాపాలన రావడానికి ముఖ్య సూత్రధారుల నుంచి మేము మీడియా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. మీకు తెలియకపోతే వజ్రేష్ యాదవ్ గారి గురించి మేము చెప్తామో, ఆయన అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఏదైతే ఉప సర్పంచ్ నుండి సర్పంచ్గా అలాగే 3 సార్లు కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఏ పార్టీ రూలింగ్లో ఉందో ఆ పార్టీలో నుంచి పోటీ చేయలే. ఆయన ఒక బీసీ నాయకుడు అంచెలంచెలుగా ఎదిగిండు. దాన్ని ఓర్వలేక ఏదైతే మల్లారెడ్డి పక్క నుండి మాట్లాడిపిస్తా ఉన్నాడు. మల్లారెడ్డి గారు మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాం, పిజ్జాది కూడా మేడపల్లి బోడుపల్లికి మీరు ఏం చేసిరు అనేసి అడుగుతా ఉన్నాం. దొంగ కెమెరాలు పెట్టారు మీరు, చాలాసార్లు చెప్పినాం. దొంగ మాటలు చెప్పి గెలిచిరు మీరు. మిమ్మల్ని పట్టుకున్నాం దొంగతనంగా మీరు పైసలు పంచుతా ఉంటే కూడా 4 దిక్కుల మా పిజ్జాది కూడా మా నాయకులందరం కలిసి మిమ్మల్ని నిలదీసినాం, కేసులు కూడా చేసినాం. మీరు కూడా మా మీద రిటర్న్ కేసులు కూడా చేసిరు, వాటికి కూడా కొట్లాడుతూ ఉన్నాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మల్లారెడ్డి గారు మీకు సంస్కారం ఉంటే ఇక్కడ ఒక సభ పెట్టండి, సభ పెట్టి మమ్మల్ని కూడా పిలవండి, మీరేం పని చేసిరు అనేసి అడుగుతా ఉన్నాం. ఖబర్దార్ ఇంకోసారి మల్లారెడ్డి గారు మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ గారు మీరు చదువుకున్న వాళ్ళు, మీరు ఆ రోజు ఏం మాట్లాడారు, బహుజన పార్టీలో చేరే ముందు 200 మంది పోలీసు వాళ్ళని పట్టుకొని 20 ఫీట్ల గడిలు కట్టుకొని ఎమ్మెల్యేలను కొంటున్నారు అనేసి మీరు మాట్లాడింది గుర్తులేదా మీకు అనేసి అడుగుతా ఉన్నాం. తక్షణమే ఈ మాటలను వెనక్కి తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం, మిమ్మల్ని బయట కూడా తిరగనియమని తెలియజేస్తాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.